హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎంసెట్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా కంటెంట్ మీకు అర్థం అవుతుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లలో ఇది కూడా ఒకటి. సో కాబట్టి దీనిలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. Question: A solid metal sphere released in a vertical liquid column has attained terminal velocity in the downward direction. The magnitudes of viscous force, buoyant force and gravitational force acting on it are FB, FW respectively. Then the correct relation between them is. So మనకి ఇది 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్టు లాంగ్ ఆన్సర్ టచ్ అవుతుంది. సో 12th May 2023 ఇచ్చిన క్వశ్చన్. దీంట్లో ఆప్షన్ చూద్దాం. FB is greater than FC, that is equals to FW, and FW is equals to FE plus FB, FB is equals to FW plus FV, and FE is equals to FB plus FW. సో ఇక్కడ ఏ సాలిడ్ మెటల్ స్పియర్, ఒక మెటల్ స్పియర్ ఉందట. ఆ మెటల్ స్పియర్ అనేది ఒక వర్టికల్ లిక్విడ్లో డ్రాప్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇలా ఉంది లిక్విడ్ అనుకుందాం. ఒక కంటైనర్ ఉంది, దాంట్లో లిక్విడ్ ఉంది. ఓకే, దాంట్లో ఒక మెటల్ స్పియర్ని వదిలేశారు. వదిలేసినప్పుడు ఏమవుతుంది, అది కిందికి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయిన తర్వాత కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఎంతవరకు, బాటమ్ని రీచ్ అయ్యేంతవరకు కూడా ఒకటే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ వెలాసిటీని మనము టెర్మినల్ వెలాసిటీ అంటాం. క్లియర్? when a metal sphere is dropped into the any liquid after moving some distance that can attain the constant velocity, that velocity is called terminal velocity. సో ఇక్కడ మనకి ఈ స్పియర్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఎన్ని ఫోర్సెస్ పనిచేస్తాయి అంటే అతడు మనకి ఇచ్చింది ఏంటంటే FV అన్నాడు. దట్ ఈస్ వాట్? విస్కస్ ఫోర్స్. సో వాట్ ఈజ్ విస్కస్ ఫోర్స్? ద ఫోర్స్ బిట్వీన్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఏవైతే మనం ఫ్లూయిడ్ తీసుకుంటామో ఆ ఫ్లూయిడ్ అనేది డిఫరెంట్ లేయర్స్ ఉంటుంది, వాటి మధ్య కొంత ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. దాన్ని మనం విస్కస్ ఫోర్స్ అంటాం. ద విస్కస్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ FV. అండ్ నెక్స్ట్ థింగ్ హియర్ FB అంటున్నాం. దట్ ఈస్ వాట్? బయాన్సీ ఫోర్స్ ఆర్ బయాంట్ ఫోర్స్. సో ఎప్పుడైతే మెటల్ స్పియర్ అనేది ఫ్లూయిడ్లో కిందికి ట్రావెల్ చేస్తుందో అది కొంత ఫ్లూయిడ్ని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన ఫ్లూయిడ్ అనేది మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేసి ఆ సిలిండర్ మీద, ఆ స్పియర్ మీద కొంత ఫోర్స్ని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. దాన్ని మనం బయాన్సీ ఫోర్స్ అంటాము. ద డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ కెన్ అప్లైస్ ది ఫోర్స్ ఆన్ ద స్పియర్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. దట్ షుడ్ బి వాట్ వి కాల్ బయాన్సీ ఫోర్స్. And obviously finally what is FW, that is weight or gravitational force. ఈ gravitational force అనేది ఏమవుతుంది? It can pull the sphere in downward direction. ఈ స్పియర్ని కిందికి లాగుతుంది. సో ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక బాడీ డయాగ్రామ్ ఇస్తున్నాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇది మెటల్ స్పియర్, దాని మీద FB బయాన్సీ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అండ్ విస్కస్ ఫోర్స్ ఆల్సో S in upward direction and weight only in downward direction. Clear? సో ఇది స్పియర్ ఆఫ్ మాస్ ఏమనుకుందాం. FB అనేది రెండు పైకి పనిచేస్తుంటాయి, FW అనేది కింది పనిచేస్తుంది. సో ఎప్పుడైతే అప్వర్డ్ ఫోర్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ది డౌన్వర్డ్ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ ఫోర్స్కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ద స్పియర్ కెన్ మూవ్స్ విత్ ఏ సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ, టెర్మినల్ వెలాసిటీ. సో పైకి ఎంత ఫోర్స్ పనిచేస్తుందో కింద కూడా అంతే ఫోర్స్ పనిచేయాలి, అప్పుడు మాత్రమే అది కాన్స్టెంట్ స్పీడ్తో వెళుతుంది. సో కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ ఏముంది ఇక్కడ, FB రెండు పైకి పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు, సేమ్ డైరెక్షన్గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ యాడ్ దేమ్. FV ప్లస్ FB ఈజ్ ఈక్వల్స్ టు
అండ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఇస్ వాట్ FW. సో కాబట్టి ఇక్కడ FW ఈజ్ ఈక్వల్స్ టు FE ప్లస్ FB. సో ఇది మనకి కండిషన్ అనేది ఎక్కడ ఉంది చూడండి, అది సెకండ్ వన్ చూడండి, FW ఈజ్ ఈక్వల్స్ టు FE ప్లస్ FB. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. See the next question. If the work is done in blowing a soap bubble of radius capital R is W, then the work done in blowing the soap bubble of radius 2R is. సో ఇది మనకి 12th 2023లో ఇచ్చాడు, 12th May 2023 షిఫ్ట్ 2. ఆప్షన్స్ ఆర్ 6W, 12W, 4W, 2W. సో వర్క్ ఈస్ డన్ ఇన్ బ్లోయింగ్ ఏ సోప్ బబుల్ ఆఫ్ రేడియస్ R. మనకి ఒక సోప్ బబుల్ ఉందంట, దాని రేడియస్ ఎంతట క్యాపిటల్ R అట. సోప్ బబుల్ని ఇట్లా బ్లో చేయడానికి ఎంత వర్క్ చేయాలి W. సోప్ బబుల్ యొక్క రేడియస్ ఎంత క్యాపిటల్ R. అదే సోప్ బబుల్ ఒకవేళ రేడియస్ 2R ఉంటే మనం బ్లో చేయడానికి ఊదడానికి ఎంత వరకు చేయాలి, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. వెరీ సింపుల్ అండ్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా, టెన్షన్ ఇంటూ ఏరియా. సో ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. W ఈజ్ ఈక్వల్స్ టు T ఇంటూ ఏరియా. సోప్ బబుల్ ఏ షేప్లో ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఎంత 4πr², లేదా దీన్ని సర్ఫేస్ ఏరియా అని రాసుకోండి. సో అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు T ఇంటూ 4πr². ఇక్కడ 4π అనేది కాన్స్టెంట్, సేమ్ లిక్విడ్ కాబట్టి T ఆల్సో కాన్స్టెంట్. అప్పుడు ఏమవుతుంది ఫార్ములా W ఈజ్ ప్రపోర్షనల్ టు R². W ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ R². ఆ K అంటే కాన్స్టెంట్. అప్పుడు రాసుకోవచ్చుగా సింపుల్గా W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు R1²/R2². డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇలా రాస్తున్నాం. సో ఫస్ట్ W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ రేడియస్ని ఏమన్నాడు R అన్నాడు, సెకండ్ దాని రేడియస్ని ఏమన్నాడు 2R అన్నాడు. సో హోల్ స్క్వేర్ రాస్తున్నాను. అప్పుడు W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు R²/4R². సో R² క్యాన్సిల్. W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 1/4. దాని నుంచి W2 అంటే ఏమి రాసుకోవచ్చు 4W1 రాయొచ్చు. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ కండిషన్లో వర్క్ డన్ ఏమని ఇచ్చాడు W ఇచ్చాడు కాబట్టి W2 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ W. సిన్స్ W1 ఈజ్ ఈక్వల్స్ టు W అనుకుంటున్నాం. సో కాబట్టి See the next question. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. 3 identical vessels are filled with 3 liquids A, B, C with equal masses but having densities rho A, rho B, rho C respectively. If rho A is greater than rho B is greater than rho C, then the pressure at the bottom of the vessel will be. So ఇది మనకి 12th May 2023 ఇచ్చాడు షిఫ్ట్ 2. Equal in all vessels, maximum in a vessel with a liquid A, maximum in a vessel in liquid with B, maximum in vessel liquid with C. So ఇక్కడ 3 identical vessels are filled with liquids A, B, C. A అనే లిక్విడ్ని, B అనే లిక్విడ్ని, C అనే లిక్విడ్ని 3 వెజల్స్లో ఇచ్చారట. కండిషన్ ఏంది, వాటి ABC యొక్క మాసెస్ ఈక్వల్గా ఉన్నాయట. బట్ వాటి యొక్క డెన్సిటీస్ ఏమన్నాడు రో ఏ, రో బి అండ్ రో సి రెస్పెక్టివ్లీ. ఓకే, సో 3 వెజల్స్ ఉన్నాయి, వాటిలో ABC అనే లిక్విడ్స్ ఉన్నాయి, వాటి యొక్క మాస్ ఈక్వల్, డెన్సిటీస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా అంట రో ఏ ఈస్ గ్రేటర్ దాన్ రో బి ఈస్ గ్రేటర్ దాన్ రో సి అట. అప్పుడు ఆ 3 వెజల్స్లో ఏ వెజల్లో లిక్విడ్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్. సో ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్. సో 3 కంటైనర్స్ ఉన్నాయి. క్లియర్. సో 3 కంటైనర్స్ ఉన్నప్పుడు మనకి ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి లిక్విడ్స్ ఏ, బి, సి అని తీసుకున్నాం. వాటి మాసెస్ సేమ్. సో ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఏ, లిక్విడ్ బి, లిక్విడ్ సి ఏ వెజల్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, లేదా ఆ ప్రెషర్స్ మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఓకేనా. సో మనకి జనరల్గా రో అంటే ఏం తెలుసు మనకి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, రో ఈస్ ఈక్వల్స్ వాట్ యు కెన్ రైట్ మాస్ పర్ వాల్యూమ్ రాయొచ్చు. దాని నుంచి వి అంటే ఏమి రాస్తున్నాను m/ρ అని రాస్తున్నాను. మళ్ళీ వీని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏరియా ఇంటూ హైట్ అని రాసుకోవచ్చు. ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు m/ρ అని రాస్తున్నాను. మళ్ళీ దీని నుంచి హెచ్ అంటే ఏం రాసుకోవచ్చు m/ρ ఇంటూ ఏ. దిస్ క్యాపిటల్ ఏ ఈజ్ వాట్
ఏరియా. సో ఇది మనకి హైట్కి సేమ్. హైట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎక్కడైతే మనకి ఈ హైట్ సేమ్ ఉంటుందో ప్రెషర్ కూడా సేమ్ ఉంటుంది యాజ్ పర్ పాస్కల్స్లా. మనం తీసుకున్నటువంటి పాయింట్ సేమ్ హైట్లో ఉంటే వాటి ప్రెషర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో అవునగా చెక్ చేస్తున్నాం అంతే. మన ఫార్ములా ఏంటి? P = ρgh. P ρgh. సో అంటే ఇక్కడ మనకి P ρ ఇంటూ g ఇంటూ h వాల్యూ ఏంటి? m/ρ ఇంటూ a. m/ρ ఇంటూ a కదా. సో ఇక్కడ రో క్యాన్సిల్. అప్పుడు P = g ఇంటూ m/a. P = g ఇంటూ m/a కదా. సో దెన్ P = g ఇంటూ m/a. m అంటే ఏంటి? మాస్. a అంటే ఏంటి? ఏరియా. సో కాబట్టి g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాస్తున్నాను PA = g ఇంటూ ma/aa అని రాస్తున్నాను. ఏరియా ఆఫ్ ది లిక్విడ్ A. అట్లనే PB = g ఇంటూ mb/ba అని రాస్తున్నాను. అట్లనే PC = g ఇంటూ mc/ca అని రాస్తున్నాను. సో ఏంటి? ఏ అంటే ఏరియా కదా. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? MA = MB = MC కదా. సో కాబట్టి MA, MB, MC ఈక్వల్గా ఉన్నాయి. సో కాబట్టి అన్నిటికీ సేమ్. నెక్స్ట్ G వాల్యూ కూడా సేమ్. సో GA, GB, GC ఆల్సో సేమ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏరియా. ఏరియా ఆఫ్ ది బి, ఏరియా ఆఫ్ లైక్ దట్. సో అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఏరియా ఐడెంటికల్ వెజల్స్ కాబట్టి ఏరియా కూడా సేమ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అన్నీ సేమ్ ఉన్నప్పుడు వాట్ వీ కెన్ రైట్? PA = PB = PC కదా. సో కాబట్టి అంటే ఇక్కడ మనకి రో మీద డిపెండ్ కావట్లేదు. ప్రెషర్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద డెన్సిటీ యాజ్ పర్ దిస్ కండిషన్. ఓకే. సో కాబట్టి అప్పుడు PA = PB = PC అని మనం ప్రూవ్ చేసాము. కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. A straw of circular cross section of radius r and negligible thickness is dipped vertically into a liquid of surface tension T if the contact angle between the liquid and the straw material is 53 degrees. The force acting on the straw due to surface tension of the liquid is, and bracket లో ఇచ్చాడు cos 53 degrees = 0.6 ఇచ్చాడు. ఇది మనకి 12th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ 12πRT/5, 6πRT/5, 4πRT/5, 3πRT/5. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ స్ట్రా ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక స్ట్రా ఉందంట, దాని యొక్క సర్క్యులర్ రేడియస్ ఏంటంట క్యాపిటల్ ఆర్ అట. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ నెగ్లెజిబుల్ థిక్నెస్. చాలా పలుచగా ఉంది, ఆ థిక్నెస్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈస్ డిప్డ్ వర్టికల్ ఇంటూ ఏ లిక్విడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ T. ఒక సర్ఫేస్ టెన్షన్ T ఉన్నటువంటి లిక్విడ్లో వర్టికల్గా ముంచారట. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద లిక్విడ్ అండ్ ద స్ట్రా మెటీరియల్ ఈస్ 53 degrees. సో యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 53 degrees అయితే ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్ట్రా డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్. మనకి లిక్విడ్ వల్ల ఎంత ఫోర్స్ అనేది స్ట్రా మీద యాక్ట్ అవుతుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. గాట్ ఇట్. సో ఇక్కడ మనకి ఒక వెజల్ ఉంది, దాంట్లో లిక్విడ్ ఉంది. సో ఇలా లిక్విడ్ చూపిస్తున్నాం, దాంట్లో ఒక స్ట్రాని ఇలా ఉంచాము. సో ఆ స్ట్రా యొక్క రేడియస్ ఎంతంట? సో దట్ ఈస్ వాట్? క్రాస్ సెక్షన్ ఏరియా ఎంతంట? ఆర్. సో అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఇచ్చాడంటే 53 degrees ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి ఈ స్ట్రా మీద ఈ లిక్విడ్ వల్ల ఎంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటున్నాడు. సో అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై 2 ఆఫ్ length plus thickness into angle of contact లేదా cos theta. What is cos theta? We have surface tension is equals to force by 2 of length plus thickness into cos theta. ఈ ఫార్ములా మనం యూస్ చేయాలి. సో మనకు కావాల్సింది ఫోర్స్ కాబట్టి ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ 2 of length plus
సో ఆల్మోస్ట్ ఆల్ థిక్నెస్ 0 ఇచ్చాడు కాబట్టి నెగ్లిజిబుల్ కాబట్టి 0 అని తీసుకుంటున్నా, అప్పుడు కాస్ తీటా అవుతుంది. ఇక్కడ తీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 53 ఇచ్చాడు, దాని వాల్యూ ఎంత 0.6. సో కాబట్టి ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు క్లియర్ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ ఎంత టీ ఆఫ్ 2 లెంత్. సో దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వాట్ హియర్ 2 pi r 2 of 2 pi r into cos theta cos 53 degrees. So then F is equals to 2 into 4 pi r t of cos 53 value 0.6 ఇచ్చాడు 0.6. So then F is equals to 4 pi r t into 6/10 అని రాస్తున్నాను. Clear. So 2 3s are 2 5s are then 3 into 4 12 pi RT by 5. So therefore F is force acting on the how much 12 pi RT by 5. సో మనకి ఇక్కడ స్ట్రాలో ఇక్కడ తీసింది, ఇక్కడ మనకి ఇది తీసుకుంటున్నాము, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ సర్కంఫరెన్స్. సో కాబట్టి మనకి ఇక్కడ ఏం రాస్తామంటే లెంత్ అండ్ నథింగ్ బట్ 2 pi r అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది F ఈజ్ ఈక్వల్స్ టు 12 pi RT by 5 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.